అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 6 ఆదివారం దినఫలాన్ని పరిశీలించినట్లయితే ఏకాదశి తిథి రాత్రి 9:13 వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వస్తుంది. విశాఖ నక్షత్రం రాత్రి 10:40 వరకు ఉంటుంది. ఆదివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాద యోగం ఉంటుంది. ఈ ఉత్పాద యోగం ద్రవ్య హానిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఒక తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. మీరు ఈ పని నుంచి తిరిగి వచ్చాక మీ దగ్గర పెట్టుకున్న తమలపాకు ఎవరూ తొక్కని చోట చుట్టూ మొదట్లో వేయండి. తమలపాకు మడిచేటప్పుడు 4 మడతలు మడిచి దగ్గర పెట్టుకోవాలి. అలా పెట్టుకొని వెళ్ళినట్లయితే ఉత్పాత యోగం ఉన్న ద్రవ్యహాని ఉండదు, ధన నష్టం కూడా కలగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి, పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో, బుధుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసర్స్ ఇళ్లకు వెళ్లి ప్రమోషన్ల గురించి చర్చలు చేయటానికి ఎంప్లాయీస్ కి ఈ రోజు చాలా అద్భుతంగా బలముంది. అలాగే తండ్రి వైపు బంధువులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాగే ఈ బలం కూడా బాగుంటుంది. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త కొత్త పథకాల ద్వారా వ్యవసాయ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలకు మంచి బలం బాగుంటుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొత్త కొత్త పదవులు భవిష్యత్తులో లభించడానికి చేసే వినూతనమైనటువంటి పనులు కూడా ఈ రోజు చేకూరుతాయి. రవిమిత్ర క్షేత్రంలో ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో, బుధుడు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉంటాడు. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయ పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ కొత్త పనైనా సరే ఈ రోజు చేసుకుంటే బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవడానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కొంతమంది నిధి నిక్షేపాల గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లు ఆవరణలో నిధులున్నాయేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎవరైనా సరే ఎక్కడైనా సరే భూగర్భంలో ఉన్నటువంటి నిధుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించి మీరు చేసే అన్ని ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ కూడా వేసుకోవచ్చు. బోరింగ్ పనులు నిర్వహించడానికి విశాఖ చాలా మంచిది. విశాఖ ఉంది కాబట్టి బోరింగ్ వేసుకుంటే నీళ్లు బ్రహ్మాండంగా పడతాయి. అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. ఎవరైనా బిజినెస్ లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే విశాఖ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవాలన్నా, కోర్టు పరంగా కీలకమైన వ్యవహారాలు నిర్వహించాలన్నా ఈ విశాఖ నక్షత్రం ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి ఫలితం రావడం కోసం చెడు చేయాల్సి వస్తుంది. చెడు చేసి అయినా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజు మహిళలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర మహిళలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే మీరు మాట్లాడేదానికి
ఈ రోజు ఎదుటి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంతో, చిరునవ్వుతో ఉండేటటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే కంటికి సంబంధించిన అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ రోజు కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్లకు ఈ రోజు ధనప్రాప్తి యోగం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిని సులభంగా పూర్తి చేసుకుంటారు. మానసికంగా చక్కటి ఉల్లాసం కలుగుతుంది. ప్రతి పనిలో ఆనందంతో, సంతోషంతో ముందడుగు వేయగలుగుతారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మరి ఈ శుభ కార్యక్రమం నిమిత్తమైన ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను మిథున రాశి వాళ్ళు ఈ రోజు కలుసుకుంటారు. వాళ్లతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు అనేక వస్తువులను కొనుగోలు చేసేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా గృహంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇంకా కుటుంబపరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోవడం వల్ల కుటుంబం జీవితం ఈ రోజు కర్కాటక రాశి వాళ్ళకి ఆనందమయంగా గడిచిపోతుంది. ఇంకా తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్య భంగం కనిపిస్తుంది. వీళ్లకు ఆహారం తీసుకోవడం, సరైన సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అలాగే మానసికంగా కొన్ని బాధలు అనేటువంటివి ఉంటాయి. ఆ మానసిక బాధలు అధిగమించే విధంగా, మనోవేదన పక్కన పెట్టే విధంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్లకు ఈ రోజు భాగస్వాములతో గొడవలయ్యే సూచనలు చాలా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే సింహరాశి వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా ఈ రోజు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజు అనుకోని ఇబ్బందులు కొన్ని కనిపిస్తాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అనుకోని ఆపద, అనుకోని ఇబ్బంది వచ్చినప్పటికీ మీ సమయస్ఫూర్తితో దాని నుంచి బయటపడగలుగుతారు. సంతానపరంగా కీలకమైన విషయాలు చర్చిస్తారు. అంటే సంతానానికి సంబంధించిన ఉద్యోగ విషయాలు గాని, వ్యాపార విషయాలు గాని, వివాహ విషయాలు కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కన్యా రాశి వాళ్ళు ఈ రోజు కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించి శుభవార్త వినే యోగం ఈ రోజు తులారాశి వాళ్ళకి ఉంటుంది. అధికార పదవుల హోదా పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని, కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా వాహన యోగం కూడా ఉంటుంది. బండి గాని, కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. దానివల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం కూడా కనిపిస్తుంది. ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు
చాలా సులభంగా మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళు ఈ రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే మీ అర్హతకు తగిన ఉద్యోగం లభించే యోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంతానపరమైనటువంటి విషయాల గురించిన శుభవార్త వింటారు. కొత్తగా పెళ్లైన మకర రాశి వాళ్ళైతే సంతానం కలగటం గురించి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. లేదా సంతానమున్న మకర రాశి వాళ్ళు వాళ్ళ సంతాన అభివృద్ధి గురించి శుభవార్త వింటారు. గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా కంటికి సంబంధించి ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ రోజు ఎదుటి వాళ్లతో కుంభరాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా వృత్తిపరంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగ రంగంలో గాని, వ్యాపార రంగంలో గాని కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయడం ద్వారా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం బ్రహ్మాండంగా లభించే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా లాభం చేకూరుతుంది. తలపెట్టిన పనులన్నింటిలో కూడా అధిక లాభాలు పొందటం వల్ల ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత తొలి ఏకాదశి. దీన్నే శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకొని వెళ్ళండి. తిరుగులేని విధంగా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి, అత్యున్నత స్థాయికి ఎదగడానికి కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపచేస్తాయి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవి హోరా ఉంటుంది. రవి హోరా ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్లు చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలకు అనుకూలం. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. వైద్యులను, లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవి హోరా విశేషంగా అనుకూలిస్తుంది. ఈ హోరా కాలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపచేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు దినఫలం మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.